గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి ఇవాళ 16వ ఆర్థిక సంఘంతో భేటీ కానున్నారు. ప్రజాభవన్లో సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా సభ్యులతో సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, ఆర్థిక శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రంలో ఆర్థిక సంఘం ప్రతినిధులు పర్యటిస్తున్నారు. సోమవారం నాడు రాష్ట్రంలోని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పలు సంస్థలతో ఆర్థిక సంఘం భేటీ అయ్యారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎం ఆర్థిక సంఘం వాళ్ళతో భేటీ సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సంతోషి. రాష్ట్రంలో 2 రోజులుగా కేంద్ర ఆర్థిక సంఘం పర్యటిస్తుంది. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా మరియు సభ్యులతో బృందం పర్యటిస్తుంది. నిన్న ప్రజాభవన్ లో పలు రాజకీయ పార్టీలు, తర్వాత పలు సంస్థలతో పాటు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మండల పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్ల తో భేటీ అయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా బీజేపీ నుంచి ఎంపీ ఈటల రాజేందర్, ఎంఐఎం, సిపిఎం, టీడీపీ, ఇతర పార్టీలతో కూడా ఆర్థిక సంఘం భేటీ అయింది. ముఖ్యంగా రాష్ట్రాల వాటాను 50% పెంచాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాన్ని ప్రోత్సహించే విధంగా నిధులు ఇచ్చేందుకు ముందు మాకు సమాచారం ఇవ్వండి, విపత్తుల నిర్వహణకు కూడా ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి ఆర్థిక సంఘాన్ని రాజకీయ పార్టీలు కోరడం జరిగింది. అదేవిధంగా భగీరథకు 20,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రాలకు వాటా పెంపుపై ఆలోచిస్తాము, ఖచ్చితంగా కేంద్రానికి మీ యొక్క అన్ని పరిణామాలు, సూచనలు కూడా మా నివేదిక ద్వారా పొందుపరుస్తామని చెప్పి ఆర్థిక సంఘం చెప్పింది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇవాళ కూడా ప్రభుత్వం తరఫున ఏం కోరాలి, ఏ విధంగా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల విషయంలో ఏ విధంగా వాళ్ళకి నివేదిక ద్వారా వినతిపత్రం ఇవ్వాలి, భేటీలో కీలకంగా చర్చిస్తారు. దాంతో పాటు ఇప్పటికే అన్ని రాష్ట్రాల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చింది కాబట్టి తెలంగాణలో ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పథకాలు, వారికి పెడుతున్న ఖర్చు, అదేవిధంగా జాతీయ విపత్తులు వచ్చినప్పుడు కేంద్రం నుంచి ఇస్తున్న నిధులు రాష్ట్రం ఎంత కోరుతుంది అనే అంశాలపైన కూడా కోరుతారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రాజెక్టు అయితే పోర్టు సిటీ ఉందో, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్, అదేవిధంగా స్థానిక సంస్థల్లో బలోపేతానికి ఇంకా పన్నులు రావాల్సిన విషయాల్లో, ఇవన్నీ విషయాల్లో కూడా ఈ రోజు ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఉంచే అవకాశం ఉంది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక సంఘం సభ్యులకు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశారు. అనంతరం 1 గంటకి ఆర్థిక సంఘం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ. ప్రకాశ్